ఏదో కేటీఆర్ నేను కలిశానని, బెల్లంకొండ సురేష్ గారి హెల్ప్ తో వెళ్ళి కేటీఆర్ 2-3 టైమ్స్ కలిశానని, ఏదో రాజకీయంగా కేటీఆర్ దగ్గర నేను ఏదో రాజకీయ విద్యను అభ్యసిస్తున్నానని, శ్రీనివాస్ గారు కూడా కేటీఆర్ దగ్గర రాజకీయ విద్యను అభ్యసించారని ఇలాంటి వార్తలు చూసి నేను ఒక ఇంత విస్మయానికి గురయ్యాను, ఆశ్చర్యానికి కూడా గురవుతున్నాను. ఇలాంటి తప్పుడు నిరాధారమైన వార్తల్ని ప్రచురించేటప్పుడు అవతల వాళ్ళు కొంచెం ఎవిడెంట్ గా ఉంటే ప్రచురించాలి. లేదంటే నేను చాలా సివియర్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ పేపర్ మీద. ఎందుకంటే చాలా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను చూసాను, చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఇది నాకు ఒక ఇంత మానసిక వేదన గురి చేస్తోంది. దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను. నేను లీగల్ గా వెళ్దాం అనుకుంటున్నాను ఈ పేపర్ మీద. దీని మీద కూడా కేటీఆర్ కూడా స్పందించి యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అసలు ఇందులో ఏ వాస్తవాలు లేవు, అవన్నీ అబద్ధపు ప్రచారాలు. నేను కేటీఆర్ గారిని అసలు ఎప్పుడు కలవలేదు, నేను అసలు కేటీఆర్ గారిని చూడలేదు. తెలంగాణ రాజకీయాలతో నాకు అసలు సంబంధం లేదు. నేను ఆంధ్ర అమ్మాయిని, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టెక్కలి వాస్తవ్యురాల్ని. నాకు తెలంగాణ రాజకీయాలతో అసలు సంబంధం లేదు. నేను ఎప్పుడు కేటీఆర్ని కలవాలని కూడా అనుకోలేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కట్టుకట్టుకుని మొన్నటి వరకు ఏదో వీడియో పెట్టి నాదన్నారు, ఇప్పుడు కేటీఆర్ నేను కలిశానని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు కూడా ఒక అంత విస్మయానికి గురి చేస్తున్నాయి. వీటి మీద యాక్షన్ తీసుకుందామని నేను కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆధారాలు ఉంటే ఎవరైనా సరే ప్రచురించండి, ఎవిడెంట్ గా ఉంటే ప్రచురించండి. నేను ఏదైనా ప్లాట్ఫామ్ మీద కేటీఆర్ ని కలిశానని నేను ఎప్పుడైనా మాట్లాడానా? నేను ఏ వార్తలో, ఏ న్యూస్ ఛానల్లో గానీ, ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో గానీ నేను కేటీఆర్ దాన్ని కలిశానని చెప్పానా? ఈ చెప్పకుండా నిరాధారమైన వార్తలు ఎందుకు రాస్తున్నారు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీని మీద నేను సీరియస్ గా యాక్షన్ తీసుకుందాం కూడా అనుకుంటున్నాను.